హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము నాపా వ్యాలీ వైన్ గ్రోయింగ్ రీజన్కు వచ్చాము. ఈ నాపా వ్యాలీ అనేది నార్త్ కాలిఫోర్నియాలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక వైన్ తయారు చేసే ప్లేస్ని చూపెట్టబోతున్నాను. అదే 13th సెంచరీలో నిర్మించిన ఒక క్యాసిల్. ఈ క్యాసిల్ పేరు క్యాసిల్లో డి అమరోసా. ఈ క్యాసిల్ పూర్తిగా ఇటాలియన్ స్టైల్లో నిర్మించబడింది. ఈ క్యాసిల్ నిర్మాణానికి ఇటలీ నుంచి తెప్పించిన పురాతన రాళ్ళు మరియు ఇటుకలను వాడారు. ఈ క్యాసిల్ లోపల 107 గదులు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద అండర్ గ్రౌండ్ వైన్ సెల్లర్స్ కూడా ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ వైన్ సెల్లర్స్లో వైన్ తయారు చేస్తూ ఉంటారు. వైన్ టేస్ట్ చేయడం కోసం వైన్ మెనూ కార్డ్ ఇస్తారు. దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వైన్ టేస్ట్ చేయవచ్చు. సెల్లార్ లోపల వైన్ స్టోరేజ్ బ్యారెల్స్ ఈ విధంగా స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ రకరకాల వైన్స్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారుగా కోట బయటి భాగం ఏ విధంగా ఉందో. నాకైతే ఇలాంటి ఒక ఓల్డ్ క్యాసిల్ విజిట్ చేయడం చాలా బాగా నచ్చింది. క్యాసిల్ బయటి భాగంలో కొన్ని ఏమో బర్డ్స్ కనిపించాయి. క్యాసిల్ బయటి భాగంలో ఏమో బర్డ్స్తో పాటు రకరకాల హెన్స్, గోట్స్, షీప్స్ కూడా ఉన్నాయి. ఈ క్యాసిల్ లోపల కొన్ని హాలీవుడ్ మూవీస్ షూటింగ్స్, టీవీ షో షూటింగ్స్ కూడా జరిగాయట. ఈ క్యాసిల్ ఎంట్రన్స్ వద్ద ఒక స్ట్రాంగ్ డోర్ ఉన్నది. ఇలా ఒక 13th సెంచరీ ఓల్డ్ క్యాసిల్ చూడడం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ క్యాసిల్ చూడటం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి సముద్ర తీరం గుండా పాయింట్ రేస్ నేషనల్ సీషోర్ ఆఫ్ పసిఫిక్ ఓషన్కు వచ్చాము. ఇక్కడ పసిఫిక్ ఓషన్ సీషోర్ నుండి వచ్చే చల్లని గాలులను తట్టుకోవడం చాలా కష్టం. ఈ సీషోర్ వద్ద 1870లో నిర్మించిన ఒక హిస్టారికల్ లైట్ హౌస్ వద్ద నుంచి పసిఫిక్ మహాసముద్రంలో సన్సెట్ చూడటం చాలా మంచి అనుభూతి ఇచ్చింది. చూస్తున్నారుగా ఇక్కడ నుంచి సన్సెట్ ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.